చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు. ఈ 100 రోజుల పాలన మేము అద్భుతంగా పాలన చేశాం కాబట్టి, గ్యారంటీలన్నీ అమలు చేశాం కాబట్టి లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈ 100 రోజుల పాలనకు రెఫరెండంగా భావిస్తాము అని చెప్పేసి. సో ఈ 100 రోజుల పాలన మీద మీ కామెంట్. 100 రోజుల పాలన రెఫరెండంగా ఉంటుందా ఉండదా అనేది క్వశ్చన్ ఇప్పుడు. కానీ వాస్తవంగా ప్రతిపక్షాలు అడుగుతుంటాయి ఇది 100 రోజుల పాలనకు రెఫరెండం అని. అధికారంలో ఉన్నవారు అంగీకరించరు. సహజంగా జరిగే పరిణామం ఎక్కడైనా. ఎందుకంటే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు కనుక ప్రతిపక్షానికి పోయేదేమీ లేదు. అధికారంలో ఉన్న వారికి ప్రతిష్ట అడ్డం వస్తుంది. అందువల్ల ఏమంటారంటే ఎన్నికల ఫలితాలు అనేది అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఒకే ఎన్నికకు మరో ఎన్నికకు పోలికలు ఉండవు. అందువల్ల ప్రతి ఎన్నిక రెఫరెండం కాదు అని అధికారంలో ఉన్నవారు అంటుంటారు. కానీ రేవంత్ రెడ్డి తన పాలన పైన రెఫరెండం అంటూ ఒక రకంగా రిస్క్ తీసుకుని వ్యాఖ్యానించారు. సో బట్ ఆయనకు ఉన్న సమాచారమా లేదా ఆయన పాలన పైన ఆయనకున్న కాన్ఫిడెన్సే కారణం కావచ్చు, లేదా వాళ్ళు చేయించుకున్న సర్వేలో కాంగ్రెస్కు బెటర్గా వస్తుంది కనుక ధైర్యంగా అన్నారా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏవైనా కావచ్చు. కానీ ఎప్పుడు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పైన లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉండవు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు జరిగేవి రేవంత్ రెడ్డికి మరోసారి ముఖ్యమంత్రి కావాలా వద్దా అనే అంశం పైన కాదు. మరి లోక్సభ ఎన్నికలు జరిగేవి దేశ ప్రధానమంత్రిగా ఎవరుండాలి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండాలా ఉండకూడదా అనే అంశం పైన జరుగుతున్నది. అలాంటప్పుడు మోడీ ప్రభుత్వ పనితీరు పైన రెఫరెండం అవుతుంది తప్ప రేవంత్ రెడ్డి పనితీరు పైన రెఫరెండం కాదు. ఎందుకంటే రాష్ట్రానికి దేశానికి వచ్చే వరకు పొలిటికల్ కాంటెక్స్ట్ మారిపోతుంది. అందుకే దీనికి రిజల్ట్స్ కూడా ఒక ఉదాహరణ. ఇప్పుడే కాదు, మీకు 2004లో 2009లో కూడా తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్సభ ఎన్నికల్లో బెటర్గా పర్ఫామ్ చేసింది. అంటే జాతీయ పార్టీలకే శాసనసభ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ చూపేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భారతీయ జనతా పార్టీ మోడీ రాక కన్నా ముందు నుంచి కూడా ఈ ధోరణి బీజేపీ విషయంలో ఉంది. మోడీ వచ్చాక ఇది పెరిగింది. మీకు నేను చాలా సందర్భాల్లో ఉదాహరణలతో సహా చెప్పాను. ఇప్పుడు మీకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి. అశోక్ గెహ్లాట్, కమల్నాథ్, భూపేష్ బఘేల్. సో కొద్ది నెలల తర్వాతనే లోక్సభ ఎన్నికలు జరిగాయి. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 65 సీట్లను ఈ 3 రాష్ట్రాల్లో దాదాపు అన్ని సీట్లను బీజేపీ గెలుచుకుంది, 60కి పైగా. అంటే మరి అవి 3 రాష్ట్ర ప్రభుత్వాల పైన రెఫరెండం అందామా అంటే 5-6 నెలల్లోనే ప్రజల అసంతృప్తి ఆ స్థాయిలో ఎందుకు వస్తుంది? పోనీయండి, వచ్చింది అనుకుందాం. ఢిల్లీలో చెప్తాను. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన విజయం సాధించి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు సెకండ్ పొజిషన్లో కూడా లేదు, థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయింది. అంటే 5 సీట్లలో కాంగ్రెస్ సెకండ్ పొజిషన్ అంటే కేవలం 2 సీట్లలో మాత్రమే ఆప్ సెకండ్ పొజిషన్ ఉంది. 7కి 7 కాంగ్రెస్ గెలుచుకుంది, 7కి 7 బీజేపీ గెలుచుకుంది. అంటే ఢిల్లీ ప్రభుత్వ పనితీరు పైన ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెప్పారంటే మరి ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఆపే గెలుస్తుంది ఈ మధ్య. సో మరి లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీకి ఓటేస్తుంది.